దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నా దేవుని యొక్క సన్నిధిలో మరొక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు మన కొరకు ఆయన చనిపోయారంటే ఆయన చేసిన అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కనుక ఈరోజు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు, ఎందుకు ఆయన చనిపోయారని మనం చూసినట్లయితే ఆయన మన కొరకై తన యొక్క ప్రాణాన్ని పెట్టి మనము దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండాలని మన నిమిత్తం ఆయన చనిపోయాడు. దేవునికి ఆయన అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముందు 2వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు కదా, క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన నిమిత్తము తండ్రి అయిన దేవునికి ఆయన అర్పణగా బలిగా అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడా అని మనం చూసినట్లయితే మనల్ని పరిమళ సువాసనగా ఎదుట ఉంచాలి అని చెప్తున్నాడు. పరిమళ సువాసనగా ఉంచడానికి కారణం ఏంటయ్యా అంటే మన జీవితాల్లో మనం అందరము ఎలాగున్నామంటే దుర్వాసన దుర్గంధముతో ఉన్నట్లుగా దేవుని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. యెషయా గ్రంథమును మనం గమనించినప్పుడు యెషయా గ్రంథంలో భక్తుడు రాస్తూ చెప్తున్నాడు కదా, అందరం కూడా ఎలాగున్నామయ్యా అంటే ప్రతివాడు కూడా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు పచ్చి పుండ్లతోనూ కురుపులతోనూ మరి ఉన్నారని చెప్తా వచ్చారన్నమాట. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జీవితం అనేది ఎలా ఉందంటే నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు కూడా స్వస్థత అనేది లేకుండా ఉంది. అంతా కూడా గాయాలున్నాయి, ఎక్కడ చూసినా గాయాలున్నాయి, ఎక్కడ చూసినా దెబ్బలున్నాయి, ఎక్కడ చూసినా పుండ్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా కానీ అవి పిండబడకుండా కట్టబడకుండా తైలముతో మెత్తన చేయబడకుండా వాసన కొట్టేటువంటి వారంగా మనం ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నామన్నమాట. దేవుని దగ్గర మన జీవితాల్లో మనము వాసన కొడుతున్నాము. ఏ వాసన అంటే పాప సంబంధమైనటువంటి దుర్వాసన. అందుకనే పౌలు గారే మాట్లాడుతూ కొరింథీ పత్రికలో అంటారు కదా, మేము మరి చనిపోయినటువంటి వారికి మృతపు వాసనగా ఉన్నామంటాడు. మరి జీవించిన వారికైతేనేమో మరి పరిమళ సువాసనగా ఉన్నామని పౌలు గారు మనకి ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనకి జ్ఞాపకం చెప్తున్నారన్నమాట. ఎందుకంటే మన జీవితాల్లో మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక వాసన కొడతా ఉంటాం. అయితే మంచి వాసన లేకపోతే దుర్వాసన. కనుక యెషయా భక్తుడు చెప్పినట్లుగా మనము దేవుని ఎదుట ఎలా ఉన్నామంటే పాపము చేత మనము గాయాలు చేయబడ్డాం, పాపము చేత మనమందరం కూడా మరి వాసన కొట్టేటువంటి వారంగా ఉన్నాము, మనము దేవునికి అసహ్యమైనటువంటి వారంగా చేయబడ్డాము. కనుక ఇప్పుడు దేవుని ఎదుట మనము వాసన కొట్టేటువంటి వారంగా ఉన్నాము. అందుకొరకే దేవుడు అంటే ప్రభువారు మన జీవితాల్లో ఏం చెప్తున్నాడంటే దేవుని ఎదుట మనము సువాసనగా ఉండాలని, ఆ పరిమళ సువాసనగా మనం ఉండటానికి మన నిమిత్తము ఆయన ఏం చేస్తున్నట తనను తాను అప్పగించుకున్నాడు. ఇప్పుడు లోకంలో మనం ఎలా ఉన్నాము, దేవుని ఎదుట కానీ లోకంలో కానీ వాసన కొడుతున్నాము. అందుకే ఆ కొరింథీ పత్రికలో పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 15-16 వచ్చారో మనం చూస్తున్నప్పుడు అంటాడు కదా, రక్షింపబడుచున్నటువంటి వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము, నశించు వారికి మరణపు వాసనగాను రక్షింపబడిన వారికి జీవపు వాసనగాను ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 2 వాసనలు మనం కలిగి ఉంటున్నాం. ఏదట రక్షించబడి ఉంటేనేమో రక్షించబడిన వారికి జీవార్థమైనటువంటి జీవపు వాసన, రక్షించబడకుండా ఉంటేనేమో ఆ యొక్క
అది మరణార్థమైనటువంటి మరణపు వాసన అని చెప్తున్నాడు. చనిపోయిన దగ్గరికి వెళ్ళినప్పుడు వాసన వస్తూ ఉంటుంది కదా. ఆ చనిపోయిన వాళ్ళు ఎంత సెంటెన్స్ పెట్టినా కానీ వాళ్ళు చిన్న వాసన శరీరంలో వస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం అందరం కూడా ఏమయ్యామంటే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. మనం చచ్చిపోయాం కనుక ఇప్పుడు మన లోపల నుంచి ఏమొస్తుందంట, ఆ యొక్క మరణార్థపు వాసన వస్తుంది. ఆ మరణార్థపు వాసన మరి ఎక్కువసేపు దాన్ని భరించలేము. అందుకనే శవాల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ముక్కులకి గుడ్డలు పెట్టుకొని అవి పెట్టుకొని చేతులు అడ్డం పెట్టుకొని నుంచుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాసన భరించలేకుండా ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు కూడా మనము పాపంలో ఉన్నాము కనుక, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నాము కనుక ఇప్పుడు మనము మరణార్థపు వాసన కొడుతూ ఉన్నాము. మరి యెషయా చెప్పినట్లుగా గాయాలతో ఉన్నాము, కొండలతో ఉన్నాము, కురుపులతో ఉన్నాము, దెబ్బలతో ఉన్నాము. ఇవన్నీ కూడా మరి వాసన కొట్టేవన్నమాట. గాయం అయినప్పుడు దాన్ని శుభ్రం చేయకపోతే ఏమవుతుంది, వాసన కొడుతుంది, చీపడుతుంది. చీపడిన తర్వాత వాసన కొడుతూ ఉంటుంది. మనం ఎన్ని సెంట్లు వేసుకున్నా కానీ ఆ గాయము యొక్క వాసన కొడతానే ఉంటుంది. అందుకొరకు ఇక్కడ యేసుక్రీస్తు వారు మనలను దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండటానికి మన నిమిత్తము ఆయన తనను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. ఆ యొక్క సాక్రిఫైస్ అనేది దేవుడికి ఇచ్చాట. ఎలాగంటే స్వీట్ స్మెల్లింగ్ మరి ఫ్రాగ్రెన్స్ అంటారు, అరోమా అని రాస్తున్నాడు ఇంగ్లీష్లో. అయితే అది ఎలాగ చేశాడయ్యా అంటే ఆయన బలిగా అర్పించుకోవడం ద్వారా, ఆయన మన కొరకు త్యాగం చేయటం ద్వారా, ఆయన మన కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని దేవునికి అప్పగించడం ద్వారా ఆయన మన కొరకు ఆ యొక్క బలి అర్పించాడు. ఆ బలి అర్పించడం ద్వారా ఏమవుతుందయ్యా అంటే ఇప్పుడు మనము దేవుని ఎదుట పరిమళ సువాసనగా చేయబడబోతా ఉన్నాము. ఆ చనిపోయిన వాళ్ళకి అత్తరు తీసుకొచ్చి పూస్తూ ఉంటారు, పౌడర్ వేస్తూ ఉంటారు. ఆ యొక్క చనిపోయిన తర్వాత నెఫ్తాలిన్ బాల్స్, కలరా ఉండలు అంటారు, అవి తీసుకొని వచ్చి పగలగొట్టి వేస్తూ ఉంటారు. ఆ తర్వాత అగరబత్తులు, మంచి సువాసన వచ్చేటువంటి అగరబత్తులు తెచ్చి చుట్టూ పెడతా ఉంటారు. ఎందుకంటే ఆ మరణార్థపు వాసన అనేది మనకి బయటికి రాకుండా దాన్ని కప్పివేయటానికి చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా అవి చేయటం ద్వారా ఏమవుతాయి అంటే ఆ మరణపు వాసన పోదు, కానీ అది బయటికి పొక్కకుండా దాన్ని ఆపుతూ ఉంటుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు అంటే మనము దేవుని ఎదుట పరిమళ సువాసనగా ఉండాలని మన కొరకు ఆయన అర్పణ చేసుకున్నాడు, ఆయన బలి చేసుకున్నాడు. ఆయన బలి ద్వారా ఏమైందంట, మన యొక్క మరణాన్ని తీసివేశాడు, మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపరాధాలు తీసివేశాడు, మనలో ఉన్న సమస్తమైనటువంటి ఆ దోషాలను ఆయన తీసివేసి మనము ఇప్పుడు ఎలా ఉండాలంట, జీవించినటువంటి వారుగా చేయబడ్డామన్నాడు. ఎందుకని ఇందాక పౌలు గారు చెప్పినట్టు నశించే వారికేమో మరణపు వాసనగా ఉన్నాము, రక్షించబడిన వారికేమో జీవార్థమైనటువంటి జీవపు వాసనగా ఉన్నాము. కనుక మనల్ని మరణార్థపు వాసనలో నుంచి ఇప్పుడు బ్రతికించి దేవుని ఎదుట జీవపు వాసన మనలోంచి వచ్చేటట్లుగా చేయాలని ఆయన బలిని అర్పణని అర్పించుకున్నాడు. అయితే ఇక్కడ ఒక మాట మనకి రాసుకోవచ్చు, ఏమంటే అది ఆ బలి అర్పణ అర్పించినప్పుడు ఆ వాసన దేవునికి ఇష్టమైందని చెప్తున్నాడు. ఏ వాసన? బలిచ్చినటువంటి వాసన, ఆ యొక్క దేవునికి అర్పించుకున్నటువంటి వాసనట దేవునికి ఇష్టమైందట. ఈ మాటలు మనం చూస్తూ ఉంటే దీని యొక్క మూలం అనేది ఎక్కడుందాయా అంటే ఆదికాండంలో మనకి 8వ అధ్యాయము 21వ వచనంలో నోవాహు దగ్గర మనకు కనపడతా ఉంటుంది. నోవాహు దేవుని యొక్క ఆ ఉగ్రతలో నుంచి, ఆ జల ప్రళయంలో నుంచి తప్పించబడిన వాడై ఆయన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడు ఒక పడవను, ఓడను తయారు చేయించి దానిలో ఉంచి దాటించాడు. ఆ తర్వాత ఏమైంది, ఆయన ఆ వర్షం అయిపోయిన తర్వాత ఆ పర్వతం మీద ఓడ ఆగినప్పుడు దేవుడు చెప్పాడు ఇప్పుడు తీయమని చెప్తే ఆ తలుపులు తీసిన తర్వాత ఏమైందంటే బయటకు వచ్చి ఆయన ఏం చేశాడు, ఒక బలిపీఠాన్ని కట్టి దేవునికి బలినిచ్చానని చెప్తున్నాడు. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనంలో అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి ఇక మీదట నరులను బట్టి భూమిని
మరలా శపించను అని జ్ఞాపకం చేస్తున్నానండి. ఏం చేస్తానంట, ఆ యొక్క బలి అర్పించినప్పుడు నోవాహు ఆ బలి వాసన దేవునికి ఎలా అనిపించిందట, అది ఇంపైన సువాసనగా అనిపించిందట. ఇట్ ప్లీజ్డ్ గాడ్ అని రాస్తూ ఉంటాడు. అది దేవునికి చాలా ఇష్టమైన వాసనగా ఉందట. ఎక్కడైనా దారి పక్కన వెళ్తూ ఉన్నప్పుడు ఒక చోట వాసనలు వస్తూ ఉంటాయి. మురుక్కాలు పక్కన వెళ్తే ఆ మురికి వాసన వస్తూ ఉంటుంది. అదే ఒక బేకరీ పక్కన వెళ్తూ ఉంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి బలి ఇచ్చినప్పుడు నోవాహు ఆ వాసన దేవునికి ఎలా కనిపించిందట, అది ఇంపైన సువాసనగా దేవునికి అనిపించింది అని చెప్తున్నాను అన్నమాట. అది ఇంపైన సువాసన, ఆ వాసన చాలా ఇష్టపడ్డాడు దేవుడు. అక్కడ నుంచి ఆ యొక్క దేవునికి బలి ఇవ్వటం అనేది దేవునికి ఆ వాసన ఇష్టమైందని జ్ఞాపకం చేయబడతా ఉంది. అయితే అలాగే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ వరదలో ప్రతి వారిని, జలప్రళయంలో ప్రతి వారిని తప్పించి నాశనం చేసిన తర్వాత చెప్తున్నాడు దేవుడు, ఆ బలిని చూసిన తర్వాత ఇక మీదట మానవుల నిమిత్తమై నేను భూలోకాన్ని నేను నాశనం చేయను అని చెప్పాడు. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనకు దేవుడు జ్ఞాపకం చేసినట్లుగా ఆ ఇంపైన సువాసన అనేటువంటిది ఆయనకి ఇష్టమైందిగా ఉంది. ఆ ఇంపైన సువాసనని దేవుని ఎదుట మనము కనపరచడానికి ప్రభు మన కొరకు తనను అప్పగించుకున్నాడు. మనలో ఉన్న వాసన భావన అంటే ఏం చేస్తున్నాం, మనము సెంట్ కొట్టుకుంటున్నాం కదా, ఆ పెర్ఫ్యూమ్ కొట్టుకుంటూ ఉంటాం. దాన్ని మనం ఆ బట్టల మీద శరీరానికి దాన్ని రాసుకుంటాం. ఎందుకంటే మనలో నుంచి వచ్చే దుర్గంధం అనేది పక్కవారికి అనిపించకుండా ఉండటానికి దాని మీద ఇది కొడతా ఉన్నాం. అయితే ఇక్కడ దేవుడు మన జీవితాల్లో మన దుర్గంధాన్ని తీసివేయటానికి, దాని మీద కప్పటానికి కాదు, దాన్ని తీసివేయటానికి ఆయన అర్పించుకున్నాడట. అందుకే అది దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నది, పరిమళ సువాసనగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. దీని మూలము మరోసారి మనం గమనిస్తూ ఉంటే దేవుడు మరి యూదులైనటువంటి ఇశ్రాయేలైనటువంటి వారికి లేవీకాండంలో ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడనమాట. లేవీకాండంలో 1వ అధ్యాయం 9వ వచనంలో దేవుడికి ఏమైందంటే అక్కడ, ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లుగా దాని అంతటిని కూడా బలిపీఠం మీద యాజకుడు దహించాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి బలి అర్పించాడు. ఆ బలి అర్పించిన తర్వాత దాని అంతటిని కూడా ఏం చేశాడంట, ఆ బలిపీఠం మీద పెట్టి అక్కడ దేవునికి దాని అంతటిని అర్పించాడు. అది అర్పించడం వల్ల ఏమైంది, అది దేవునికి మంచి సువాసన అనిపించిందట. ఆ వాసన ఆయనకి ఇష్టమైందని చెప్తున్నాడు ఇక్కడ. కనుక యాజకుడు దాని అంతటిని కూడా ఆ బలిపీఠం మీద కాల్చి దాన్ని అర్పించాడు. ఎలా అర్పించాడంటే దేవునికి దహన బలిగా అర్పించాడు, దేవునికి నైవేద్యంగా అర్పించాడు. అలాగే లేవీకాండంలో గతంలో మనం చెప్పుకున్నాము, 5 రకాల ఆ బలులు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒకటి పాప పరిహారార్థ బలి అనేది ఒకటి ఉంది. ఆ తర్వాత దహన బలి అనేది ఒకటి ఉంది. దహన బలి అనేది సమస్తం కూడా అక్కడ అర్పించబడాలి. ఆ పశువంతుని కూడా అర్పిస్తారనమాట. కనుక దాని యొక్క సమస్తాన్ని కూడా అక్కడ అర్పించి ఎవరి నిమిత్తం అయితే అది అర్పించబడుతుందో వారి కొరకు దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేయబడతా ఉంటుంది. అందువల్ల దేవునికి అర్పించినప్పుడు ఆ అర్పణలు సువాసనగా అనిపిస్తాయి. చాలాసార్లు సాంబ్రాణి అనేది ఉంటుంది. సాంబ్రాణిని మనం కాలుస్తూ ఉంటాం. ఎందుకు కాలుస్తాము, చిన్నపిల్లలకి స్నానాలు చేయించినప్పుడు అది కాల్చి ఆ వాసన పెడతా ఉంటారు. మంచి సువాసన అది. యేసుక్రీస్తు వారికి కూడా ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఏం తీసుకొని వచ్చారు, బంగారాన్ని, సాంబ్రాణి, బోళాన్ని తెచ్చారు. వాటిలో ఒకటి సాంబ్రాణి. సాంబ్రాణి అంటే ఏంటి, సాంబ్రాణి అంటే సువాసన వచ్చేది. సాంబ్రాణి అంటే సువాసన వచ్చేది. ఆ యొక్క సాంబ్రాణి సువాసన వచ్చింది కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా మన నిమిత్తము ఆయనను దేవుని దగ్గర ఆ బలిపీఠం మీద అంటే నుప్పుల మీద వేశాడు. ఆ నుప్పుల మీద సాంబ్రాణి వేసినప్పుడు ఆ సాంబ్రాణి కాలిపోతూ కరిగిపోతూ అందులో నుంచి మంచి
వాసనతో కూడిన పొగ వస్తుంది. ఆ పొగని మనం ఆస్వాదిస్తాం. అలాగే ఇక్కడ దేవుడు ఆయన నీతిమంతుడై ఉన్నాడు. ఆయన పాపాన్ని సహించేవాడు కనుక ఇప్పుడేం చెప్పాడంటే పాపము కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. ఆ ప్రాయశ్చిత్తము అనేక సార్లు కాకుండా ఒక్కసారి చేయాలి అని జ్ఞాపకం చేస్తున్నారు. ఆ ఒక్కసారి చేయటానికి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము బలిగా ఆయన అర్పించుకున్నాడు. బలిగాను అర్పణగా దేవునికి అర్పించుకోవడం ద్వారా ఏమైందంటే ఆ సాంబ్రాణి ఇప్పుడు బలిపీఠం మీద ఉన్న నుప్పుల మీద వేయటంతో ఆ మంచి సువాసనతో కూడినటువంటి పొగ వచ్చింది. ఆ సువాసనతో కూడినటువంటి ఆ పొగంతా కూడా చాలా మంచి వాసన ఇచ్చింది. ఆ వాసన చూసిన వారు సంతోషపడేవారుగా ఉన్నారన్నమాట. ఇప్పుడు దేవుడు మన నిమిత్తము సంతోషించడానికి మన పక్షాన ఆయన సాంబ్రాణిగా అర్పించుకున్నాడు. దేవునికి సాంబ్రాణిగా అర్పించుకున్నాడు. అందుకనే దేవుని యొక్క లేఖనాల్లో లేవికాండములో బలు అర్పించినప్పుడు కొన్నిట్లో సాంబ్రాణిని ఉంచమని చెప్పాడు దేవుడు. సాంబ్రాణిని కూడా అందులో ఉంచమని చెప్పాడు. మాంసాలే కాదు, బలిగా ధాన్యాలు కూడా దేవునికి బలిగా అర్పించాడు. అందులో ఒకటి నైవేద్యం అనేది ఒకటి ఉంటుంది. నైవేద్యం అంటే ఏంటంటే ధాన్యము అర్పణించడం, అంటే గోధుమ పిండిని తీసుకొని వచ్చి దానిని దేవునికి అర్పిస్తారు. అది అర్పించినప్పుడు అందులో నూనె పోస్తారు, ఉప్పు వేస్తారు, సాంబ్రాణి వేస్తారు. ఇదంతా కూడా దేవుని యొక్క సన్నిధిలో బలిపీఠం మీద అర్పించబడతా ఉంటుంది. అప్పుడు కూడా దేవుడు అని చెప్తున్నా అంటే 2వ అధ్యాయం రాయబడుతున్నాడు లేవికాండంలో, అది దేవునికి సువాసన కలిగించింది అని జ్ఞాపకం చేస్తున్నారు. అది దేవునికి సువాసన కలిగించింది. అందువల్ల ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశారంట? బలిగాను అర్పణగా. బలి అంటే ఏంటి? పశువుల్లోంచి ఇచ్చేది. అర్పణ అంటే పశువులు గాంది, అంటే ధాన్యాల్లో నుంచి, అనగా గోధుమ పిండిని కూడా దేవునికి అర్పించాడు. ఇప్పుడు ఆయన 2 విధాలుగా ఇక్కడ మన కొరకు దేవునికి బలి చేయబడ్డాడు, దేవునికి యాగము చేయబడ్డాడు, దేవునికైనా యజ్ఞం చేసుకున్నాడు. ఆ యాగం అనేది ఆయనకి ఇష్టమైనదిగా చేయబడాలంటే అది సువాసన రావాలి అని చెప్తున్నారు. అది సువాసన రావాలి. ఆ బలి అర్పించినప్పుడు సువాసన రాకపోతే దేవుడు ఇష్టపడేవాడుగా కాదుగా ఉండడు. అందుకొరకే మన కొరకు దేవుడు ఏం చేస్తాడంట? తనను తాను బలిగా అర్పించుకున్నాడు. అందుకొరకే ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి పౌలు గారు మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మన కోసము తండ్రి అయినటువంటి దేవునికి తనను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించాడయ్యా అంటే మనము పరిమళ సువాసన కలిగి ఉండటానికి, మన జీవితాల్లో పరిమళ సువాసన కలిగి ఉండటానికి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆ పరిమళ సువాసన ఆయన ద్వారా మనకు ఇచ్చాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ వాసన మరి దేవునికి ఇష్టమైనదిగా చేయటం కనపడతా ఉందన్నమాట. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు సువాసనగా ఉండే వారంగా ఉండాలే కానీ ఆయనకు దుర్గంధాన్ని కలిగించే వారంగా మనం ఉండకూడదు. అలా ఉండాలంటే మనము యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే అవుతుందని చెప్తున్నాను. ఆయన బలిగా అర్పించకపోతే, ఆయన మన కొరకు త్యాగము చేయబడకపోతే, ఆయన మన జీవితాలకి ఆ సువాసన ఇవ్వకపోతే మనం ఎప్పటికి కూడా సువాసన కలిగి ఉండలేము. ఎప్పటికీ ఆ వాసన కలిగి ఉండలేమని చెప్తున్నారు. మరణార్థపు వాసనగానే ఉంటాము కానీ జీవార్థపు వాసన అనేది మన జీవితాల్లో ఉండదు అంటున్నారు మనం. అందుకే ఆయన మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించాడు అంటే మనం పాపంలో ఉన్నాము కనుక, మనం శాపములో ఉన్నాము కనుక, మనం అపరాధములతో ఉన్నాము కనుక, మనం అతిక్రమాలు చేస్తున్నాము కనుక, ఇప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నాము కనుక, దేవునికి విరోధులుగా ఉన్నాము కనుక, దేవుని యొక్క ఉగ్రత అనేది మన మీదకి వచ్చింది కనుక, మన జీవితాల్లో మనల్ని విడిపించేవాడు లేడు కనుక ఆయనే తన కుమారుడుగా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఆయన లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి ఆయన ద్వారా తిరిగి మనల్ని దేవునికి అప్పగించుకునేట్టుగా చేశాడు.
దేవుని దగ్గరికి రావాలంటే మంచిగా రావాలి. ఆ చెడు అనేది లేకుండా ఉండాలి, పాపం అనేది లేకుండా ఉండాలి, అపరాధము మరి అతిక్రమం అనేది లేకుండా ఉండాలి. అందుకే యెషయా భక్తుడు చెప్పినట్టుగా ఆయన మన అపరాధముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము ఆయన నలుగొట్టబడిన వాడాయాడు, నలుగొట్టబడినటువంటి వాడుగా చేయబడ్డాడు. దేనికయ్యా అంటే మన పాపము తీసివేయటానికి, మన అపరాధాన్ని తీసివేయటానికి, మన అతిక్రమాన్ని తీసివేయటానికి, మన శాపాన్ని తీసివేయటానికి, మన జీవితాల్లో మనం పొందినటువంటి ఆ మరణాన్ని తీసివేయటానికి ఆయన మన కొరకు మరణించి మనలను జీవింపజేశాడు. అందుకొరకే మనం ఇప్పుడు ఎలా ఉండబోతున్నామయ్యా అంటే జీవార్థమైనటువంటి జీవపు వాసన మనలో కలిగి ఉండాలి అని చెప్తున్నాను. కలిగి ఉండాలి. మనం ఎంత మంచివాడు అని చెప్పుకోవచ్చు, నేను ఎప్పుడు తప్పు చేయలేదని చెప్పుకోవచ్చు, నేను ఎప్పుడు కూడా పాపం చేయలేదని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ అలాగ మనం చెప్పుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, అందరం కూడా పాపం చేశాం కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము. అందుకొరకే యోహాను గారు 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం ఆయన చెప్తా ఉంటాడు కదా, ఎవడైనా సరే నాలో పాపము చేయలేదని, నాలో పాపం లేదని వాడు చెప్పుకుంటే వాడు ఎలాంటి వాడయ్యా అంటే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములన్నింటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికులుగా చేయువారమై ఉన్నాము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చెప్పాడు? మనము పాపము చేయలేదని మనం చెప్పుకున్నట్లయితే దేవుడు అబద్ధికుడైపోతాడు. ఎందుకని? మనుషులందరూ కూడా పాపం చేశారు, మనుషులందరూ కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారని చెప్పాడు. మరణం అనేది మానవులకు వచ్చింది. ఎలాగొచ్చింది? పాపం ద్వారా వచ్చింది. పాపం ద్వారా మరణం వచ్చింది. దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని కంది, పాపం పరిపక్వమై మరణాన్ని కందట. కనుక ఇప్పుడు మరణం అనేది పాపం ద్వారా వచ్చింది కనుక పాపము ద్వారా ఇప్పుడు మనం ఏమైపోయామంటే దేవునికి దూరం అయిపోయి వాసన కొడుతూ ఉన్నాము. అందుకొరకు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే మన జీవితాల్లో మనము పాపం లేదని మనం చెప్పుకుంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ఆయన వాక్యము మన యందు నిలిచి లేదు అని చెప్తున్నాడు, నిలిచి ఉండదు అని చెప్తున్నాడు. అందుకొరకే మనం ఇప్పుడు వాసన కొడుతున్నాము కనుక, దుర్గంధంతో ఉన్నాము కనుక మనలను ఏం చేస్తాయంట? అదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 27వ వచనంలో మనకి జ్ఞాపకం చేస్తూ చెప్తాడు కదా, అని అంటాడు కదా, ఉదకముతో, వాక్యం అనేటువంటి ఉదకము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధ పరిచుటకై దాని కొరకు తనను తాను అర్పగించుకోలేను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేయడానికట? వాక్యముతో ఉదక స్నానము చేయించడానికి, వాక్యముతో ఉదక స్నానం చేయించడానికి, మనను పవిత్రపరచడానికి మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు దేవునికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసు క్రీస్తు వారు మన జీవితాల్లో పరిమళ సువాసన నింపటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ మనం పాపం లేదని మనం చెప్పుకున్నట్లయితే ఎలా ఉంటుందా అంటే అత్తరు వారి బుడ్డిలో పడిన ఏగ చచ్చిన ఏగలాగుంటుందట. అత్తరు వారి బుడ్డిలో ఆ బుడ్డంతా కూడా అత్తరుతో ఉంది. అత్తరుతో ఉన్నప్పుడు అందులో ఒక ఏగ పడింది అనుకోండి, ఏమవుతుంది? చచ్చిపోద్ది. ఎందుకంటే అత్తరులో పడినాక చచ్చిపోద్ది. కారణం ఏంటంటే అందులో కొంచెం ఘాటు ఉంటుంది కనుక, అది అతుక్కుపోయినట్టుగా కాళ్ళకి రెక్కలకు అతుక్కుపోతాయి కనుక అది ఎగరలేదు, ఇప్పుడు నీళ్ళలో పడింది. అందువల్ల ఏమైంది? అక్కడ చచ్చిపోద్ది కొద్దిసేపటికి. అది చచ్చిపోయినాక మనకు తెలియకుండా ఏం చేస్తాం? దాన్ని తెల్లారి మూత తీసి పెట్టామనుకోండి, అదేమొస్తుందట? అది కంపు కొట్టుంది. అందుకున్న ప్రసంగం అంటాడు,
బుక్క వారి యొక్క అత్తరు బుడ్డులో పడి చచ్చిన ఈగ ఎలాగ కంపు కొడుతుందో మనం కూడా అలాగ కంపు కొడుతున్నాము, అలా కంపు కొడుతున్నాం. కనుక ఇప్పుడు ఆ కంపంతని తీసివేయటానికి, ఆ వాసనను తీసివేయటానికి, ఆ చెడు దుర్గంధాన్ని తీసివేయటానికి ఇప్పుడు దేవుని దగ్గరికి మనం తీసుకొని పోబడుతున్నాం. కనుక ఎలాగుండాలయ్యా అంటే మనము పరిమళ సువాసనగా ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాము, చక్కగా స్నానం చేసుకొని మంచి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు కట్టుకొని ఉన్నవాళ్ళు ఆ సెంటు కొట్టుకొని జాగ్రత్తగా లేదా పౌడర్ రాసుకొని పక్క వాళ్ళకి మంచి వాసన వచ్చేట్టుగా ప్రయాణం వెళ్తాం కదా. ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు అలా వెళ్తాము. ఇప్పుడు పరమదేవుడు అయినటువంటి వాడు, సృష్టికర్త అయినటువంటి వాడు, ఆయన దగ్గరికి మనం వెళ్ళబోతా ఉన్నాము, ఆయన ఎదుట మనం నిలబడబోతా ఉన్నాము. యేసుక్రీస్తు వారు మనల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట ఇదిగో ఇదిగో రక్షించబడిన వారని చెప్పబోతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎదుట మనము ఇంకా వాసన కొడతా ఉన్నాడు అనుకోండి, చచ్చిన వాసన లేకపోతే కంపు వాసన, ఆయన సంతోషించేవాడుగా ఉండడు. అందుకొరకే ఇప్పుడు ఏం చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారు మనలను పరిమళ సువాసనగా ఉంచడానికే ఆయన అప్పగించుకున్నాడు. ఆయన అప్పగించుకోవడం ద్వారా ఏమైందంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక జీవార్థమైనటువంటి ఆ జీవపు వాసన మనకి ఇచ్చాడు. ఇప్పుడు చనిపోయిన వాడు తిరిగి లేచిన తర్వాత జీవపు వాసన వచ్చింది. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులు అయినాక అక్కచెల్లెలు ఏమన్నారు, అయ్యా వద్దు వాడు కంపు కొడుతున్నాడని చెప్పారు. ప్రభు లెగుస్తాడమ్మా నమ్ముతావా అంటే నమ్ముతాను ప్రభు అని చెప్పారు. వెళ్ళి సమాధి దగ్గర రాయి తీశారు. లాజరుని పిలిచినవాడు బయటకు వచ్చాడు. వాడు వాసన కొడుతున్నాడని వదిలిపెట్టేశారా? లేదు, వాసన లేదు. ఇప్పుడు మరణపు వాసన లేదు ఆయనకి. ఎందుకని? యేసు ప్రభు వాడిని బ్రతికించాడు. వారిని బ్రతికించాడు కనుక ఆయన బయటకు వచ్చినప్పుడు ఆ చచ్చిన కంపు లేదు ఆయనకి. ఇప్పుడు ఏమైంది? జీవంతో ఉన్నాడు కనుక జీవార్థమైనటువంటి జీవపు వాసన వస్తున్నాడు ఆయన. అలాగే యేసు ప్రభు వారు చనిపోయి 3 దినాలు ఆ సమాధిలో ఉంచారు. ఆ సమాధిలో ఉంచినప్పుడు ఏమైందంటే ఆ యొక్క శిష్యులు, ముఖ్యంగా మగ్దలేని మరియా స్త్రీలు ఏం చేశారు, ఆయన యొక్క శరీరానికి పూయటానికి సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. ఏం తీసుకెళ్ళారు? సుగంధ ద్రవ్యాలు. మనమేమో ఏం చేస్తాము, ఆ పెట్టెలో పెట్టి మేకులు కొట్టి లోపల పెట్టి మూసేస్తాం, రాళ్ళు పెట్టి సిమెంట్ పెట్టి కట్టేసి లేదా మట్టి కప్పేస్తాం. ఇశ్రాయేలు ఏం చేస్తారంటే 3వ రోజు వెళ్ళి అడ్డుగా ఉంచిన రాయిని తీసి ఆ శవానికి వాళ్ళు తీసుకెళ్ళిన సుగంధ ద్రవ్యాలు పూస్తారు, అక్కడ చల్లుతారు. అదంతా కూడా వాసన లేకుండా. అలాగా వాసన వస్తున్నాడేమో అనుకొని మగ్దలేని మరియా ఇంకా మిగిలిన స్త్రీలు ఏం చేశారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ ప్రభువును పాతిపెట్టినటువంటి అరిమతయ యోసేపు యొక్క ఆ తోటలోనికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పరిమళ సుగంధ ద్రవ్యాన్ని ఆయనకు పోద్దాం అనుకుంటే ఈ లోపల ఆయనే లేచి ఎలాగున్నాడు, ఇప్పుడు మరణపు వాసన కాదు, ఎలాగా జీవించిన వాడే ఉండి జీవార్థపు జీవపు వాసన కొడతా ఉన్నాడు అక్కడ. ఆ వాసన మనకిచ్చి ఇప్పుడు దేవుని ఎదుట మనము పరిమళ సువాసనగా ఉండటానికి మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. ఆయన మన కొరకు అప్పగించబడకపోతే, ఆయన మన కొరకు దేవునికి బలిగా ఇచ్చుకోకపోతే మన జీవితాల్లో మనం ఎప్పటికీ కూడా ఆ యొక్క మరణపు వాసన కొడుతూనే ఉండేవారిని. ఆ బుక్క వారి యొక్క తైలపు బుడ్డిలో, అత్తరు బుడ్డిలో పడి చచ్చినటువంటి ఈగలాగా మనము కంపు కొడుతూనే ఉండేవాళ్ళని. కనుక ఇప్పుడు మనము అలాంటి కంపు కొట్టకుండా దేవుని ఎదుట మంచి సువాసన రావటానికి మన కోసము ప్రభువు తనను అప్పగించుకున్నాడు. అది ఎలాగయ్యా అంటే తనకు తానుగానే అప్పగించుకున్నాడు అని చెప్తుంది. ఏమన్నాడు? మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఎవరో తీసుకొచ్చి బలి ఇవ్వలేదు, ఎవరో తీసుకొచ్చి బలవంతం చేయలేదు, ఎవరో తీసుకొని వచ్చి వాళ్ళ కోసం పూటపడయ్యా అని చెప్పలేదు. ఆయనకు ఆయనే మన కొరకు
బలిగా అర్పణగా దేవునికి అప్పగించుకున్నాడు. అప్పగించుకోవటం ద్వారా మన జీవితాల్లో మనము బ్రతికించబడ్డాము. మనం బ్రతికాం కాబట్టి ఇప్పుడు మరణపు వాసన పోయి జీవపు వాసన వచ్చింది. ఆ జీవపు వాసనకి ఆయన అర్పణ ద్వారా ఏం చేయబడ్డాము? ఆ సాంబ్రాణి వేయటం ద్వారా దేవునికి అది ఇంపైన సువాసన కలిగేటువంటిదిగా ఉన్నది. అందుకని ఆయన రాసినటువంటి మాట ఏంటంటే బైబిల్లో ఆఘ్రాణించాడు. దేవుడు ఆఘ్రాణించాడట. ఆఘ్రాణించడం అంటే దాన్ని గట్టిగా వాసన పీల్చుకోవడం. మంచి వాసన వస్తూ ఉన్నప్పుడు మనందరం కూడా మంచి గట్టిగా వాసన పీలుస్తాం. అదే చెడ్డ వాసన వస్తూ ఉంటే అసలు ఊపిరి పీలుస్తారా? ముక్కు మూసేసుకొని వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు దేవుని దగ్గర మనము ఆ పరిమళ సువాసనగా ఉండగలిగేటట్టుగా మనల్ని బ్రతికించి ఆయన ప్రాణం ఇచ్చి ఆ ప్రాణంతో మనల్ని బ్రతికించాడు. ఆ రక్తాన్ని కార్చి ఆ రక్తంతో మన పాపాలను శుద్ధి చేశాడు. మన వాసనంతను కూడా తీసివేశాడు. ఇప్పుడు మనము దేవుని దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు సాంబ్రాణి వేయబడినటువంటి వారంగా ఉన్నాము కనుక యేసుక్రీస్తు వారే సాంబ్రాణిగా మన కొరకు అప్పగించుకున్నాడు కనుక ఇప్పుడు దేవుని ఎదుట మనము పరిమళ సువాసన రాబోతున్నాము. ఆ పరిమళ సువాసన మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎదుట మనం కనపరిచే వాళ్ళంగా మన జీవితాల్లో మనము దేవునికి మనం అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన మన కొరకు దేవుని దగ్గర అప్పగించుకున్నాడు కనుక, ఆయన మన కొరకు బలిగా అర్పించుకున్నాడు కనుక, ఆయన మన కొరకు నైవేద్య బలిగా తనను తాను దేవునికి మరి దహించుకున్నాడు కనుక మనము ఇప్పుడు దేవునికి అంటే యేసు క్రీస్తు వారికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అలా అప్పగించుకొని దేవా నా జీవితంలో ఉన్నటువంటి ఆ మరణపు వాసనను తీసివేశావు, నా జీవితంలో ఉన్నటువంటి పాపపు వాసనను తీసివేశావు, నా జీవితంలో ఉన్నటువంటి అపరాధం యొక్క వాసన, నా జీవితంలో ఉన్నటువంటి అతిక్రమాల యొక్క వాసన, ఈ లోక సంబంధమైన ఆ వాసన అంతా తీసివేసి నీలో ఉన్నటువంటి పరిమళ సువాసన ఇచ్చావు. అందుకు నీకు వందనాలు ప్రభా, అందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అది నువ్వు చేయటాన్ని బట్టి ఈ రోజున మేము ఈ లోకంలో నీ కొరకు జీవపు వాసనగా జీవించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి అని దేవుని మనము స్తుతించే వారంగా, ఆయన మహిమపరిచే వారంగా, ఆయన ఆనందపరిచే వారంగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఆయన దేవునికి బలిగా అర్పణగా సువాసనగా ఉండటానికి, పరిమళ సువాసనగా ఉండటానికి అప్పగించుకున్నాడు కనుక అందరం కూడా మరి ప్రభువు దగ్గర దేవా నీకు వందనాలని దేవునికి ప్రార్థన చేసుకొని ఆయన చేసిన త్యాగాన్ని బట్టి ఆయన్ని స్తుతించి మనము దేవుని యొక్క సన్నిధిలో సంతోషంతో ముందుకు సాగేటట్లుగా ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని అందరూ తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.